హన్మకొండ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఖమ్మం నుంచి వరంగల్ కు కార్లు తరలిస్తున్న 7 లక్షల రూపాయల విలువైన 214 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కారు సీజ్ చేశారు. గంజాయి రవాణా వెనుక ఎవరున్నారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలియజేశారు. మన సార్ చేయించి ఇక్కడ అన్న ఖమ్మం వైపు నుండి వస్తున్న ఒక MH19 AX 7887 నెంబర్ గల ఒక కారు నడుపుతున్న వ్యక్తి మన పోలీస్ పార్టీని చూసి వాళ్ళు కారుకు వెనుక తిప్పుకొని వెళ్ళడానికి ప్రయత్నించగా మన ఎస్ఐ గారు వారి యొక్క శ్రీనివాస్ ఎస్ఐ తర్వాత వారి యొక్క స్టాఫ్ కలిసి వారిని అనుమానంతో కారు ఆపి తన డిక్కీలో చెక్ చేయగా దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మన బ్లూ కలర్ ప్యాక్లో ప్యాక్ చేసిన బ్రౌన్ కలర్ టేప్ చుట్టూ ఉన్న కొన్ని ప్యాకెట్స్ బ్యాక్ సైడ్ ఉండగా వెంటనే ఆ ప్యాకెట్స్ చూసేసరికి దాంట్లో గంజాయి తెలిసింది. ఆ యొక్క గంజాయిని కూడా విచారించగా ఒక డ్రైవర్ ఉన్నాడు, అతను శివసింగ్ డోంగర్ సింగ్ ఘోటి అని చెప్పేసి వారు ఇది కుర్తా విలేజ్ మోర్టాలా తాలూక్ బుల్దా డిస్టిక్ మహారాష్ట్ర స్టేటు. అతను పట్టుకొని విచారిస్తే పంచన సమక్షంలో పంచనామా చేసి వారు తీసుకొస్తున్న గంజాయిని తనిఖీ చేస్తే 2 క్వింటాల 14 కిలోల 370 కేజీల విలువ కేజీల గల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. సో దాని విలువ కిలోకు అందాజ 50,000 చొప్పున ఉంటుంది. ఆ యొక్క మొత్తం 1,07,18,500 రూపాయలు మరియు అతని దగ్గర ఉన్న 3 సెల్ ఫోన్స్ మరి హోండా సిటీ కార్ ఇది MH19 AH 7887 స్వాధీనపరచుకొని అతన్ని మీద కేసు నమోదు చేసి కోర్టులో మనం హాజరుపరచడం జరిగింది.